మాట్లాడినప్పుడు ఏం తెలుస్తుందంటే అందరికీ తెలంగాణ కావాలనేటువంటి ఒక కాంక్ష మాత్రం ఉన్నది. కానీ ఆ తెలంగాణ కాంక్ష ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులందరినీ సమైక్యపరిచి ఒక వేదిక మీద తీసుకొచ్చులో మాత్రం అందరం కూడా వైఫల్యం చేస్తున్నాం అనేటువంటి ఒక విషయం మాత్రం తెలుస్తుంది. కాబట్టి అందుకొరకే ఒక వేదిక మీదకి తీసుకొచ్చడానికే శ్రీ వేద్ కుమార్ గారికి ప్రయత్నం చేశారు. దానికి మేము అందరం కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి అందులో ముఖ్యంగా ఇప్పుడు మాత్రం ఒకటే మనం కోరేది, ఎన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికి కూడా ఇంకా కొన్ని ఉపాధ్యాయ సంఘాలను కూడా మనం ఆహ్వానించలేదు. ఎందుకంటే మేము తెలిసినంత వరకు పెద్ద సంఘాలు ఏవైతే ఉన్నాయో అందులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏపీ సంఘాలతో విడిపోయి తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాయి. ఆ తెలంగాణ సంఘాలు అనేటువంటి 8 సంఘాలు ఉన్నాయి. ఆ 8 సంఘాలతోటి కలిసికట్టుగా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తే దానికి అదనంగా మరి నరసింహారెడ్డి గారు ఏపీటీఎఫ్, అదేవిధంగా డిటిఎఫ్ నారాయణ రెడ్డి గారు కూడా వచ్చారు. వారు ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా వారి యొక్క లక్ష్యం మాత్రం తెలంగాణ కావాలనేటువంటి ఒక లక్ష్యం. వారి సంఘంలో మాత్రం మొదలే తీర్మానం చేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణకే కట్టుబడి ఉంటామనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ఉపాధ్యాయుల్లో కొంత భేదాభిప్రాయం ఉంటుందా సహజం. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేసి సముచితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మొదటి నుంచి కూడా పరిశీలించినట్టయితే మేము 56 నుంచి కూడా చూస్తున్నాం. అసలు ఆ 56లో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో విలీనం అవడమే సమంజసం కాదు. ఎందుకొరకంటే తెలంగాణలో అప్పుడప్పుడే మనం ఎందుకొరకంటే విద్య బాగా సనగిలినటువంటి ఒక ప్రాంతం అది. ఎందుకంటే బాగా ప్రాముఖ్యం ఉన్నటువంటి విద్య మీద పట్టుతో ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్ర ప్రాంతం. మనం ఎక్కువగా చదువుకున్న వాళ్ళు లేనటువంటి ఒక ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హెడ్ క్వార్టర్స్లలో కానివ్వండి, సెక్రటరియట్లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే వచ్చారు. చివరికి ఉపాధ్యాయులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే నియామకమైంది. అందుకొరకే 69లో ఉద్యోగం ఎట్లొచ్చింది? ఆంధ్ర గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగులను ఉపాధ్యాయులను తరిమి కొడితే అప్పుడు వాళ్ళందరూ పోతే మనకందరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఆ ఉద్యమం అంత ఉధృతమైనటువంటి ఒక ఉద్యమం వచ్చింది. ఇవాళ రాను రాను అయినప్పటికీ కూడా ఆనాటి నుంచి జరుగుతున్నటువంటి ఒక అన్యాయాలను ఎంత ఏకరువు పెట్టినప్పటికీ కూడా ఆనాడు కూడా 69లో ఉపాధ్యాయులు కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలో రాలే. కాబట్టి ఇటు ఉద్యోగస్తులు వచ్చారు, కార్మికులు వచ్చారు, కర్షకులు వచ్చారు, అందరు కూడా ఉద్యమంలో ఉన్నారు. కానీ ఆనాడు కూడా ఎందుకంటే ఎక్కువగా ఉపాధ్యాయ సంఘాలన్నీ లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉన్నాయి. కాబట్టి ఆనాడు లెఫ్టిస్టులు అందరూ కూడా విశాల ఆంధ్ర ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి అందుకొరకు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఎవరు కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలో పార్టిసిపేట్ కాదు. ఇవాళ మాత్రం ఇలా ఏ ఉపాధ్యాయుని మందలించినప్పటికీ కూడా తెలంగాణనే శరణ్యం లేకపోతే అరణ్యం అనేటువంటి ఒక మాటతోటి ఆ స్లోగన్ తోటే ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. కానీ ఉపాధ్యాయ సంఘాలలో మాత్రం భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఇలా వేద్ కుమార్ గారు వారు ప్రయత్నం చేస్తారు. అందరినీ కలపాలనేటువంటి ఒక ప్రయత్నంలో సఫలీకృతం అవుతాడని కూడా ఆశ మాకు కూడా ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేసినట్టుగా తప్పకుండా మీరు అన్నట్టుగా వారానికి ఒక సమావేశం నిర్వహించినట్టయితేనే ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేము కూడా ప్రయత్నం చేసినాం. 2-3 మాసాలకు ఒకసారి సమావేశం పెట్టినప్పటికీ కూడా అంత సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనబడి, కాబట్టి వారానికి ఒకసారి సమావేశం పెడితేనే తప్పకుండా ఒక కార్యరూపం దాల్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం నెరవేర్చాలనేటువంటిది అవకాశం వెలిపిస్తున్నాం. ప్రధానంగా ఇలా ఉపాధ్యాయుల్లో మెటీరియలిస్టిక్ వ్యూ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే దానివల్ల నాకేం లాభం అనేటువంటి ఒక మాట వస్తుంది. ఎందుకంటే మేధావి వర్గం కాబట్టి బాగా ఆలోచన చేస్తా అంటారు. మామూలు జనం మాత్రం ఉపాధ్యాయులు ఉరుకుతారు కానీ ఉద్యమంలో ఉరుకుతారు కానీ ఉపాధ్యాయులు మాత్రం బాగా బేరీజ్ వేస్తా అంటారు. నాకు పోతే వస్తేది ఏమిటి అనేటువంటిది 50 ఉపాధ్యాయులు బాగా ఆలోచన విధానం వచ్చింది. కాబట్టి మాకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. మొన్న సకల జనుల సభలో మీరు అందరు గమనించారు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా అన్ని తెలంగాణ జేఏసీ పిలుపును అనుసరించి 13వ తారీఖు నాడు సమ్మెలో పార్టిసిపేట్ అయితే, కానీ కొన్ని ఆంధ్ర ఉపాధ్యాయ సంఘాలు మాత్రం జేఏసీ అని పేరు పెట్టుకొని
16 నుంచి సమ్మెలకు పోతాం అనేటువంటి ఒక మాట చెప్పింది. అదే కేఏసీ మరి సమ్మె ఉపసంహరించుకునేంత వరకు ఆగకుండా ఈ ఉపాధ్యాయ సంఘాలన్నీ మళ్ళీ తొందరగానే సమ్మె ఉపసంహరించుకోవడం, తద్వారా జేఏసీ సకల జనుల సమ్మె నిర్వీర్యమైందనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం గమనించాం.